अल्हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति आमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु वमन युद्लिल फला हादिय लहु वनशहदु अल्ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु वनशहदु अन्न सय्यिदिना मुहम्मदिन अब्दुहु व रसूलुहु अरसलहुल्लाहु बिलहक्कि बशीरन व नज़ीरा वदाइयन इलल्लाहि बिइज़्निहि व सिराजम मुनीरा अम्मा बाद फया माशरल मुस्लिमीन इत्तक़ुल्लाह मस्तताअतुम कमा क़ालल्लाहु सुब्हानहु व तआला फ़ी किताबिहिल अज़ीज़ अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनु दुख़ुलू फ़िस्सिल्मि काफ़्फ़ह वला तत्तबिऊ ख़ुतुवातिश शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन वक़ाल अन्नबिय्यु सल्लल्लाहु अलैहि वसल्लम इत्तक़ुल्लाह इन्नहा रअसुल अम्रि कुल्लिहि औ कमा क़ाल नबियुना सल्लल्लाहु अलैहि वसल्लम। अनंत करुणामयुडु अपार कृपाशीलुडु परमदाता అయిన అల్లాహ్ పేరుతో గౌరవనీయులైన ఇస్లామియా సోదరుల్లారా, సర్వస్తోత్రములు సకల లోకాలకు సృష్టికర్త, స్వామి, యజమాని, పాలకుడు, పోషకుడైన ఆ అల్లాహ్కే అంకితం. అద్వితీయ దేవుడైన ఆ అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు. కనుక అందరూ ఆ నిజదేవుణ్ణే విశ్వసించాలి, ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన పైనే ఆధారపడాలి, ఆయన్నే ప్రేమించాలి, ఆయనకే భయపడాలి, ఆయనకే విధేయత చూపాలి, ఆయనకే దాస్యం పలకాలి, ఆయన ఆజ్ఞ ప్రకారమే జీవించాలి. ఎందుకంటే నిజదేవుడైన ఆ అల్లాహ్ తప్ప మరే ఆరాధ్య దైవం లేడు. ఆ అల్లాహ్ పంపిన యావత్ మంది ప్రవక్తలపై, ప్రత్యేకంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ కరుణ మరియు కారుణ్య వర్షం కురుయుగాక. ప్రియ సోదరులారా, ఇస్లాం ఒక కారుణ్య వ్యవస్థ, ఒక కారుణ్య ధర్మం, దైవ కారుణ్య ధర్మం. ఇస్లాం అనేది ఒక జీవన వ్యవస్థ, జీవన శైలి, మానవ సమాజానికి సంబంధించిన సర్వ విషయాలలోనూ అది మార్గం చూపుతుంది. కాబట్టి ఒక ముస్లిం తన జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఇస్లాం చూపిన బాటలో నడిచినప్పుడే అతడు ముస్లిం. అలా కాక కొన్ని విషయాలలో నేను ఇస్లాంను పాటిస్తాను, మరికొన్ని విషయాలలో నా ఇష్టము లేక ఇతరుల ఇష్టం అంటే అతడు సంపూర్ణ ముస్లిం కాజాలడు. అందుకే నేను ప్రారంభంలో చదివిన ఖురాన్ ఆయతులో ఇలా అల్లాహ్ ఆజ్ఞాపించాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, విశ్వసించిన ఓ ప్రజల్లారా, మీరు ఇస్లాంలో సంపూర్ణంగా ప్రవేశించండి. 100%, 100% అల్లాహ్కు విధేయత చూపండి. వలా తత్తబియు ఖుతువాతి శైతాన్, శైతాన్ అడుగుజాడల్లో నడవకండి. ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్, ఎందుకంటే ఆ శైతాన్ మీకు బద్ధ శత్రు, బహిరంగ శత్రు. కాబట్టి ఒక ముస్లిం
తన జీవితానికి సంబంధించిన ఏ విషయమైనా ఇస్లాం గురించి తెలుసుకోవాలి, ఇస్లాం అడుగుజాడల్లో నడుచుకోవాలి. ప్రియ సోదరులారా, ఈరోజు జుమా ప్రసంగం యొక్క అంశము వక్ఫ్ అంటే ఏమిటి. ప్రస్తుతం భారతదేశంలో వక్ఫ్ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఔకాఫ్ గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. దాని వాస్తవికత ఏమిటో ముస్లిమేతరులకు తెలియదు, స్వయంగా ముస్లింలకు కూడా తెలియదు. కాబట్టి ఈరోజు వక్ఫ్ గురించే కొన్ని విషయాలు నేను చెప్పదలిచాను. వక్ఫ్ అంటే ఏదైనా స్థలాన్ని, భూమిని అల్లాహ్ కోసం కేటాయించడం, దాన్ని అల్లాహ్ కోసం ప్రత్యేకించడం, దాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే ఆగడం, ఆపడం, దాన్ని నిర్ణయించడం ఈ అర్థాల్లోకి వస్తుంది. కాబట్టి ఇస్లామియా పరిభాషలో వక్ఫ్ అంటే అల్లాహ్ కోసం ఏదైనా స్థలం కానీ భవనం కానీ దాన్ని కేటాయించడం. అది అల్లాహ్ పేరుతో కేటాయించినప్పుడు అది అల్లాహ్కు పరిమితమైపోతుంది. ఇంకా ప్రళయం వరకు ఏ వ్యక్తికి ఆ యొక్క స్థలాన్ని అమ్మే హక్కు లేదు, కొనే హక్కు లేదు. మరి ఏ వ్యక్తి ఏ ఉద్దేశంతోనైతే దాన్ని వక్ఫ్ చేశాడో ఆ వ్యక్తి ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి కూడా అనుమతి లేదు. ఇది ఇస్లాంలో ఉండేటటువంటి వక్ఫ్ యొక్క అర్థము. ఇస్లాంలో వక్ఫ్ గురించి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒక హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. కుల్లు ఇదా మాతల్ ఇన్సాను ఇన్‌ఖతా అమలుహు ఇల్లా మిన్ సలాస్. ఒక వ్యక్తి చనిపోయాడంటే అతని కర్మలు ఆగిపోతాయి, కానీ 3 మార్గాల ద్వారా అతనికి పుణ్యం ప్రాప్తమవుతూ ఉంటుంది. ఆ 3 మార్గాలు ఏమిటంటే, మొదటిది సదకతున్ జారియా. అతడు చేసినటువంటి దానము ఎల్లవేళలా దాని ద్వారా ప్రజలు లాభం పొందుతూ ఉంటే దాన్ని సదకా జారియా అంటారు. అటువంటి ఏదైనా దానము చేస్తే అతడు చనిపోయి 100,000 సంవత్సరాలు గడిచినా అతనికి మాత్రం పుణ్యాలు దక్కుతూనే ఉంటాయి. దాన్ని సదకతున్ జారియా. ఔ ఇల్మున్ యంతఫె బిహి. రెండోది ధర్మజ్ఞానాన్ని ప్రజలకు అందజేయడము, ఆ ధర్మజ్ఞానం వ్యాపింపజేయడము. ఒక గ్రంథం రాయడమో, లేక గ్రంథాన్ని ప్రజల కోసం కేటాయించడమో, లేక ఒక వ్యక్తికి ధార్మికంగా తీర్చిదిద్దడము చేస్తే ఆ వ్యక్తి ఇంకా 10 మందికి, ఆ వ్యక్తి ఇంకా 10 మందికి, ఇలా అనేసి ప్రళయం వరకు ఎంతమంది అయితే ధర్మజ్ఞానంతో లాభం పొందుతూ పోతారో వాటన్నిటి యొక్క పుణ్యము అల్లాహ్ ఆ మొదటి వ్యక్తికి ప్రసాదిస్తాడు. కాబట్టి ఇల్మున్ యంతఫె బిహి అని ప్రవక్త గారు చెప్పారు. మూడోది వలదున్ సాలిహ్ యద్ఉ లహు. ఒక గుణవంతుడ తన సంతానానికి ధార్మికంగా తీర్చిదిద్దిన వ్యక్తికి, అతడు చనిపోయినప్పటికీ అతని సంతానము నమాజులు చేస్తే, ఉపవాసాలు ఉంటే, దాన ధర్మాలు చేస్తే, పుణ్యకారాలు చేస్తే ఆ సంతానంతో పాటు తండ్రికి కూడా దేవుడు ఆ పుణ్యాలు ప్రసాదిస్తాడు. లేక ఆ సంతానం తండ్రి కోసం దువా చేస్తే, ప్రార్థన చేస్తే అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు. కాబట్టి ఈ 3 మార్గాలలో మొదటిది సదకతున్ జారియా. అంటే ఏ దానమైతే ఎల్లకాలము ప్రజలకు ఉపయోగపడేటటువంటి దానం చేస్తారో దాన్ని సదకతున్ జారియా అంటారు. కాబట్టి ఇస్లాంలో పేద ప్రజల కోసం, అవసరార్థుల కోసం, అనాథుల కోసం, వితంతువుల కోసం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం, బాటసారుల కోసం రకరకాలుగా ఈ వక్ఫ్ అనేది ఇస్లాంలో చేయబడిందన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కూడా అనేక మంది సహాబాలు తన భూములను వక్ఫ్ చేశారు, అల్లాహ్ కోసం కేటాయించారు. హజరత్ ఉస్మాన్ మీకు తెలుసు కదా, 3వ ఖలీఫా ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు. ఆ కాలంలో మదీనాలో త్రాగే మంచినీరు లేదని బాధపడుతుంటే ఒకే ఒక బావి యూదుడి వద్ద ఉన్నింది. వాడు చాలా ఆ నీటిని చాలా ఎక్కువ ధరతో అమ్ముతూ వచ్చాడు. కాబట్టి ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ఎవరైనా పుణ్యాత్ముడు
ముస్లిముల కోసం మంచినీటి వసతి కలిగిస్తే అతని కోసం అల్లా స్వర్గం ప్రసాదిస్తాడని ప్రకటించారు. అప్పుడు ఆ హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వెళ్ళి ఆ వ్యక్తి వద్దకు మాట్లాడి కొన్ని లక్షల దీనార్లు ఇచ్చి ఆ బావిని కొనేసి ముస్లిముల కోసం కేటాయించేశారు. ఆ బావి ఇంతవరకు ఉంది. 1400 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు ఆ బావి ఉంది, నీటిని ఉపయోగిస్తున్నారు. అలాగే అనేక ఇంకా భూములు అవన్నీ ఆ కాలంలో కేటాయించారు. నేటికి మక్కాలో ఫందూక్ అల్ ఉస్మాన్ అని, ముజమ్మా అల్ ఉస్మాన్ అని అనేక పెద్ద పెద్ద కొండలాంటి భవనాలు ఉన్నాయి. అవన్నీ ఆ కాలంలో హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహు తాలాను చేసిన వక్ఫ్ ఫలితమే ఈరోజు. అలాగే పూర్తి లోకంలో ముస్లిములు ఎక్కడున్నా తన పరలోక మోక్షం కోసం, పరలోక సాఫల్యం కోసం, పరలోక పుణ్యం కోసం వారు తన స్తోమతల ప్రకారం భూములు కేటాయించారు అల్లాహ్ కోసం. దాన్నే వక్ఫ్ అంటారు. వక్ఫ్ అది ఏకవచనం, ఔకాఫ్ అనేది బహువచనం అన్నమాట. కాబట్టి ఇస్లాం ఎప్పటి నుంచే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వ్యాపించిందో అప్పటి నుంచి వక్ఫ్ అనేది లోకంలోని అన్ని దేశాలలోనూ ముస్లింలు ఎక్కడెక్కడైతే నివసించారో వక్ఫ్ చేశారు. అలాగే మన భారతదేశంలో కూడా గత 1400 సంవత్సరాలుగా వక్ఫ్ భూములు ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని అనేక లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎన్నో వందల ఎకరాలను ఆక్రమించుకొని ఇతరులకు అమ్మేసి రకరకాలుగా దౌర్జన్యాలు చేసినా నేటికి 9 లక్షల ఎకరాల భూమి ఔకాఫ్ది, వక్ఫ్ ముస్లిములది భారతదేశంలోనున్నది. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, మన కడప జిల్లాలో కూడా ఉంది, మన కడప టౌన్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వక్ఫ్ అనేది ఇది యొక్క ఇస్లాం యొక్క ప్రత్యేకత. మరియు అల్లాహ్ కోసం కేటాయించేశారంటే అది మళ్ళీ ఎవరు కొనలేరు, అమ్మలేరు. అటువంటి భూమిని వక్ఫ్ అని అంటారన్నమాట. ప్రియ సోదరులారా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మసీదులు, శ్మశానాలు, దర్గాలు, ఖాన్ఖాహులు, రకరకాలుగా ఇస్లామియా ఏవైతే ఉన్నాయో అవన్నీ వక్ఫ్లో కిందికే వస్తాయి. కాబట్టి ఈ వక్ఫ్ అనేది కేవలము మసీదు కోసమే అనేది కాదు. శ్మశానాల భూములు ఏవైతే అది ఉడక వక్ఫే, దర్గాలు ఏవైతే ఉన్నా అది వక్ఫే, ఖాన్ఖా ఏదైతే ఉందో అది వక్ఫే, అలాగే మద్రసాలు ఏవైతే ఉన్నా అది వక్ఫే. ఇలా ప్రజల సేవ కోసం, ప్రజల లాభం కోసం ముస్లిములు కేటాయించిన భూములన్నీ వక్ఫ్. అవి ఎవ్వరు కొనలేరు, ఎవ్వరు అమ్మలేరు. అది కేవలం అల్లాహ్కి అంకితం చేసేశారు. ఇంకా అది ముస్లిముల హక్కు, అది ముస్లిముల కోసమే ఉపయోగపడాలి. కాబట్టి ఎప్పుడైతే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారో ఆ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ స్వాతంత్రంలో అతనికి ఏ విధంగా జీవించాలి, అతడు ఏ మతాన్ని స్వీకరించి ఉన్నాడో, ఏ మతాన్ని పాటిస్తున్నాడో ఆ మతాన్ని పాటించే హక్కు ఇవ్వడం జరిగింది. ఆ మత ప్రచారం కోసం హక్కు ఇవ్వడం జరిగింది. ఆ మతాన్ని వ్యాపింపజేయడానికి కృషి చేసే అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ మతంలో చెప్పబడిన విషయాల గురించి అనుసరించడానికి, వారి భూములు కేటాయించుకోవడానికి, భవనాలు నిర్మించుకోవడానికి కూడా చట్టంలో మన భారత రాజ్యంలో అనుమతి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రజలకు మోసం చేస్తున్నారో ఈ కాలంలో, మన ఒకడు దుర్మార్గుడు చెప్పాడు, ఈ ముస్లిములు భారతదేశంలో భూములన్నీ ఇది వక్ఫ్ అని చెప్పేసి వక్ఫ్ అయిపోతే ఇతరుల భూములు వక్ఫ్ అని వాళ్ళు ప్రకటిస్తున్నారని. ఇది పచ్చి అబద్ధం. ఇస్లాంలో అలా ఇతరుల భూములను ఆక్రమించుకునే అనుమతి లేదు. ఒకవేళ ఉదాహరణకు మసీదు ఉంది, మసీదు గనక ఇతరుల అనుమతి లేకుండా ఇతరుల భూములు ఆక్రమించుకుని మసీదు కట్టామంటే ఆ మసీదు చేసే నమాజులు, ఈ ఆరాధనలు కూడా స్వీకరించబడవు. ఎందుకంటే అది ధర్మంగా సంపాదించి మస్జిద్ నిర్మించాలే కానీ ఇతరుల భూములను ఆక్రమించుకునేది అది ఇస్లాంలో లేదు. ఆ కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను వీడి మదీనాకు వలసి వచ్చినప్పుడు మసీదు కోసము స్థలం కావాల్సి ఉన్నింది.
అక్కడ ఒక పెద్ద స్థలం ఉంటే ఎవరిది అని అడిగితే ఇద్దరు అనాథ పిల్లోళ్ళది అని చెప్పారు. అప్పుడు ఆ అనాథ పిల్లలు, ఓ ప్రవక్త, మా భూమిని మసీదు కోసం మేము అంకితం చేస్తాము, కేటాయిస్తాము, వక్ఫ్ చేస్తామని చెప్తే ఒప్పుకోలేదు ప్రవక్త గారు. తన డబ్బుతో కొని ఆ స్థలాన్ని మస్జిద్ నబవి కోసం కేటాయించారు. ఇలా లోకంలో ఎక్కడ మసీదులు కట్టినా, శ్మశానాలు ఉన్నా, ఏవి ఉన్నా అవన్నీ ప్రజలు తన కష్టపడి సంపాదించిన సంపాదనతో వారు నిర్మించిందే కానీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లేక ఇతరుల భూములను ఆక్రమించుకొని అక్కడ ప్రార్థనలు చేసే అనుమతి ఇస్లాంలో లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే నిందలు మోపుతున్నారో మన భారతదేశంలో, ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు, కావాలని ప్రజలకు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము మన సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని ఈ సంవత్సరం ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం ఏమిటంటే ముస్లిముల వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని కొరతలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, సవరించాలా అనే మాటలు చెప్పి ఆ బిల్లు పెట్టడానికి ప్రయత్నించింది. కానీ దాన్ని పూర్తిగా ముస్లిం సమాజం తిరస్కరించింది. అందులో 40% 40 యొక్క సవరణలు అందులో పెట్టింది. 1, 2 కాదు, 3, 4 కాదు, 10 కాదు, 40 సవరణలు. ఎందుకు అవసరం వచ్చింది అంటే కేవలం ముస్లింలకు మోసము చేసి ముస్లింల భూములను ఆక్రమించుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లు పెట్టడం జరిగింది. కాబట్టి పూర్తి భారతదేశంలో నివసించే ముస్లింలందరూ వారు ఏ సంస్థకు, ఏ జమాత్కు, ఏ వర్గానికి సంబంధించిన వారైనా సరే వారందరి యొక్క ఐక్యమతమైనటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది. ఆ బోర్డులో యావత్ ముస్లిం సమాజం చేరి ఉంది. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ యొక్క అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా పూర్తి భారతదేశంలో కృషి చేస్తున్నది. మొన్న జరిగినటువంటి 23-24 నవంబర్ బెంగళూరులో జరిగిన కాన్ఫరెన్స్లో పూర్తి ముస్లింల తరపు నుండి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెండ్మెంట్ బిల్ను మేము రద్దు చేస్తున్నాం. ఎటువంటి సవరణలు చేసే హక్కు మీకు లేదు. ఇవి మా భూములు, మా భూముల్లో మీరు సవరించడానికి కావాలంటే మాకు అప్పగించండి, మా భూములు మేము చూసుకుంటాం, కానీ మీరెవరు దాన్ని సవరించడానికి? ఇది కేవలం మా ముస్లిముల భూములను ఆక్రమించుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని డైరెక్ట్గా ప్రకటన చేయడము జరిగింది. ప్రియ సోదరులారా, ఈ విషయంలో ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఒకటి తయారు చేసింది. మేమెందుకండి, ప్రజల సలహాలు తీసుకొని వీరు ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రజలు కోరితే వాళ్ళ ప్రజల అభిప్రాయం ప్రకారమే మేము చట్టం తయారు చేస్తామని బీజేపీ గవర్నమెంటు ఈ యొక్క జాయింట్ పార్లమెంట్ కమిటీ ఒకటి తయారు చేసింది. కానీ ఆ కమిటీలో ఒకటి అంతా బీజేపీ మెంబర్లనే పెట్టి కేవలం 13 రోజులు టైం ఇచ్చింది. భారతదేశంలో నివసించే 1300 కోట్లు ప్రజలు 13 రోజుల్లో సలహా ఇవ్వాలంట. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? కనీసం 2-3 సంవత్సరాలు పెట్టినా ఇవ్వలేరు. కానీ ఇది కేవలం ప్రజలకు మోసం చేయడానికి, టోపీ వేయడానికి చేసినటువంటి కుట్ర. అయినప్పటికీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యావత్ భారత ముస్లిములకు పిలుపునిచ్చింది. మీరందరూ మేము ఈ అమెండ్మెంట్ బిల్ను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ను రద్దు చేస్తున్నాము, మేము ఒప్పుకోము, దీంట్లో ఎటువంటి సవరణల అవసరం లేదు అని మీరు చెప్పండి అనేసి ఈమెయిల్ పంపించమని కోరింది. అల్హమ్దులిల్లా, అల్లాహ్ దయతో, ప్రజల ముస్లిముల కృషితో 4 కోట్ల ఈమెయిల్స్ జాయింట్ పార్లమెంట్ కమిటీకి చేరాయి. మరియు ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క నాయకులు ప్రతి స్టేట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీఎంలకు అందరితో కలిసి వాస్తవం ఏమిటో తెలిపి ఇది చాలా అన్యాయం అండి, ఇది ముస్లిముల హక్కు కాజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది, దీన్ని మేము ఎంతమాత్రం ఒప్పుకోను, ఇది మన భారతదేశ రాజ్యాంగానికి కూడా విరుద్ధము, న్యాయానికి విరుద్ధము, ఇలా జరగకూడదు అని కూడా అందరికీ తెలపడము జరిగింది. మొన్న
కొన్ని రోజుల క్రితం మన పిఎం గారు ఆయనతో పాటు మన హోమ్ మినిస్టర్ కూడా కొన్ని మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అదేమిటంటే భారతదేశంలో వక్ఫ్కు స్థావు లేదు, భారతదేశంలో వక్ఫ్కి స్థావు లేదు, స్థానమే ఏమి లేదు అంటే ఇక్కడ లేవు అనేసి అన్నాడు. ఏం పిచ్చి మాట, అబద్ధం ఎంతవరకు చెప్తారు మీరు? ఏం భారతదేశంలో ముస్లింల అవకాఫ్తో పాటు హిందువుల అవకాఫ్, క్రైస్తవుల అవకాఫ్, బౌద్ధుల అవకాఫ్, సిక్కుల అవకాఫ్, జైనుల అవకాఫ్ లేదా? వారందరి అవకాఫ్ ఉంటే కేవలం ముస్లింలకు మీరు ఇలా మోసం చేయడానికి భారతదేశంలో వక్ఫ్కి తావు లేదని ఇలా చెప్తారు? ఇంత పెద్ద మోసం, ఇంత పెద్ద అబద్ధం ఒక దేశానికి ఒక పిఎం చెప్తున్నాడంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ అవకాఫ్ గురించి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, ఒక కుట్రలు ఏమిటో మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీ ప్రజలకు అంటే ఈ అవకాఫ్ ఎవరి అవకాఫ్ గురించి మాట్లాడుతుంది? ముస్లింల అవకాఫ్ గురించి మాట్లాడుతుంది కదా. మరి ముస్లిం ప్రజలతో అభిప్రాయం కోరాలి. ఓ ముస్లింలారా, మీరు ఏం చెప్తారు? మేము ఈ 40 సలహాలు, ఈ 40 సవరింపులు చేయబోతున్నాము, మీకు ఇష్టమేనా అని ముస్లిం ప్రజలతో అడగాలి. అలా కాకుండా యావత్ భారతీయులకు, హిందువులకు, క్రైస్తవులకు, జైనులకు, సిక్కులకు, బౌద్ధులకు అందరికీ మీరు ఇవ్వండి అంటే, అరే అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడంట. ఆ మాదిరిగా ముస్లింల అవకాఫ్ పెట్టుకొని హిందువులకు ఎందుకు అడుగుతున్నారు మీరు? క్రైస్తవులతో ఎలా సలహా తీసుకుంటారు? బౌద్ధులతో ఎలా సలహా తీసుకుంటారు? ఇదంతా మోసం కాదా? రాజ్యాంగానికి, న్యాయానికి వ్యతిరేకం కాదా? కాబట్టి ఇది చాలా దౌర్జన్యం, ప్రస్తుతం రౌడీజంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ ఈ 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని టోటల్గా రద్దు చేసింది. మేము ఒక్క సవరణ కూడా ఒప్పుకోము, దీన్ని రద్దు చేస్తున్నాము అనేసి ప్రకటించింది మొన్న. ప్రియ సోదరులారా, ప్రస్తుతము ఈ దేశంలో మనం జీవించాలంటే ఇస్లాం ప్రకారం జీవిస్తేనే మనం జీవించగలం. ఇస్లాంను వదిలేస్తే ముస్లిం అనడానికి ఒక అర్థమే లేదు. మన భారత రాజ్యాంగం మనకు మన ఇస్లాం ప్రకారం జీవించే పూర్తిగా హక్కు ఇస్తుంది. మనం ఇస్లాం ప్రకారం మన ప్రార్థనలు చేసుకోవచ్చు, ఇస్లాం పద్ధతిలో మనము మన దుస్తులను ధరించవచ్చు, మన ఆరాధన నిలయాలను మనం నెలకొల్పుకోవచ్చు, మరి మన ధర్మానికి ఇతరులకు తెలపవచ్చు. అన్ని విధాలుగా మన ఇస్లాం ఏమైతే కోరుతుందో దాని ప్రకారం ఆచరించే హక్కు భారత రాజ్యాంగం మనకు ఇచ్చింది. అది ఏం మనకు ముష్టిగా ఇవ్వలేదు. ఈ దేశ స్వాతంత్రం కోసం ముస్లిము తన ప్రాణాలు అర్పించారు. అందరికంటే ఎక్కువగా తన ప్రాణాలు అర్పించింది ముస్లిములే. ముందు అసలు ఈ భారతదేశమే లేదు. ఇస్లాం ముస్లిములు వచ్చినప్పుడు ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. దీన్ని ఒక అఖండ భారతదేశంగా మార్చింది ముస్లిములు. ఆ భారతదేశాన్ని మళ్ళీ ముక్కలు చేసింది ఈ దుర్మార్గులే. ప్రస్తుతం ఎవరైతే ప్రభుత్వాలు ఏలుతున్నారో ఆ దుర్మార్గులే ఈ భారతదేశాన్ని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అది ఇది ముందు అయితే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈ చివరి వరకు అంతా ఒకటే దేశంగా మార్చింది ముస్లిములే. ఎన్నడూ ముస్లిములు ఇతరులపై దౌర్జన్యం చేయలేదు. అందరికీ న్యాయంగా పరిపాలించారు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చారు. వారి మతాన్ని పాటించే హక్కు ఇచ్చారు. చివరికి ఆంగ్లేయులు వచ్చినప్పుడు కూడా న్యాయస్థానాలలో ముస్లింల సమస్య ఉంటే అది ముస్లిం యాక్ట్గా ఒకటి తయారు చేసి ఖురాన్ ప్రకారం, ఇస్లాం ప్రకారం మీరు తీర్పు చేసుకోండి, హిందువుల సమస్యలు వస్తే వారి పండితులకు భగవద్గీత, వేదాల ప్రకారం మీరు చేసుకోండి, క్రైస్తవులు ఉంటే వారి బైబిల్ ప్రకారం చేసుకోండి అనుమతి ఇచ్చారు. కానీ ఈనాడు మన ప్రభుత్వం అని చెప్పి మన హక్కులనే కాజేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వము కుట్రలు చేస్తున్నది. అటువంటప్పుడు మనము ఈ మన విశ్వాసాన్ని, మన ధర్మాన్ని, మన ధార్మిక హక్కులను కాపాడుకోవడానికి అందరూ కలిసి ఏకంగా ఉండాలి. మనం ఏ జమాత్కు సంబంధించిన, ఏ సొసైటీకి సంబంధించిన, ఏ వర్గానికి సంబంధించిన, కానీ ముస్లింగా మనమంతా కలిసిమెలిసి ఉండాలి. అందుకే 50 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒకటి తయారైంది. ఆ బోర్డులో షియా, సున్నీ, దేవబందీ, బరేల్వి, హనఫీ, సనఫీ, ఖలఫీ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ ఒకే తాటిపై, ఒకే ప్లాట్ఫారంపై నిలిచి ఉన్నారు. కాబట్టి ఈ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అనేది ఆ భారత ముస్లిముల యొక్క పిలుపు, వారి యొక్క స్వరము,
కాబట్టి ఎప్పుడైతే మన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లింల కోసం ఏదైనా పిలుపునిస్తే ప్రాణాలైనా అర్పించడానికి మనం సిద్ధమైపోవాలి, కానీ దాన్ని మనం వదిలేమంటే ఈ భారతదేశంలో జీవించే హక్కు కోల్పోతాము, మరియు నిజధర్మమైనటువంటి ఇస్లాంని కోల్పోతే మనం జీవించే ఒక దానికి అర్థం అనేదే ఉండదు. కాబట్టి ప్రియ సోదరులారా, ఈ 1995లో సర్వే చేయాలని ఆ కాలంలో ప్రభుత్వం నిర్ణయించింది, కానీ ఇంతవరకు 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు అయిపోయినా 30 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఆ సర్వే జరగదు. ఎందుకంటే అది కుట్ర, జరగకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటట్టు కుట్రతో ఇలా చేస్తున్నారు. కాబట్టి మనము మన కేంద్ర ప్రభుత్వమైనా లేక మన ఈ ప్రాంతీయ ప్రభుత్వాలైనా ఎవరైనా సరే ఇస్లాంకు ముస్లింలకు వ్యతిరేకంగా ఏం చట్టాలు తయారు చేస్తుందని మనం గమనిస్తూ ఉండాలి. మరి ఏదైతే ముస్లిం పర్సనల్ లాకు వ్యతిరేకంగా కుట్రలు చట్టాలు ఏమైనా తయారు చేస్తే దాన్ని వ్యతిరేకించాలి. మరియు ఈ వక్ఫ్ అనేది ఇస్లాంలోని ఒక భాగము. అల్లాహ్ కోసం నమాజ్ ఎలాగా చేస్తామో, ఉపవాసాలు ఎలాగైతే ఉంటామో, హజ్ ఎలాగైతే చేస్తామో, అలాగే అల్లాహ్ కొరకు ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మన పూర్వీకులు అనేక భూములను కేటాయించారు, వక్ఫ్ చేశారు. వందలు కాదు లక్షల ఎకరాలు మన భారతదేశంలో ఉంది. స్వయంగా మన ఆంధ్రాలో, మన కడప జిల్లాలో, టౌన్లో కూడా ఎన్నో వందల ఎకరాలు ఉన్నాయి. కానీ మనకు తెలీదు. ప్రభుత్వాలు దాన్ని ఆక్రమించుకొని లాభం వాళ్ళు పొందుతున్నారు, ముస్లింలకు లాభం ఇవ్వడం లేదు. కాబట్టి మేము చేసే డిమాండ్ ఏమిటంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా తరపు నుండి ఈ 2024 వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని పూర్తిగా మేము రిజెక్ట్ చేస్తున్నాము, తిరస్కరిస్తున్నాము, ఎంత మాత్రం ఒప్పుకోము. అలాగే ఒకవేళ మీరు దాన్ని సరిగ్గా కంట్రోల్ చేయకపోతే ముస్లింల భూములు ముస్లింలకు అప్పగించండి, మేము దాన్ని కాపాడుకుంటాము. అంతేగాని మీరు దాన్ని మార్చడానికి, ఆక్రమించుకోవడానికి ఎటువంటి అనుమతి లేదు. మేము కోరినప్పటికీ ముస్లిం సమాజాన్ని కోరికకు వ్యతిరేకంగా ఒకవేళ ఏదైనా కేంద్రంలో చట్టం తయారైందంటే చట్ట ప్రకారమే దాన్ని ఎలా వ్యతిరేకించాలి, ఆ ప్రభుత్వాలను ఎలా దించాలనేదిగా మాకు తెలుసు. కాబట్టి ఈ ముస్లిం సమాజం తన వ్యక్తిత్వాన్ని, తన భూములను, తన ఔకాఫ్ను కాపాడుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుంది, త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియ సోదరులారా, ప్రస్తుతం భారతదేశంలో వక్ఫ్ గురించి ఏ చర్చలు అయితే జరుగుతాయో అవి కేవలం ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ వాళ్ళ యొక్క కుట్ర. వారు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి వారు అన్యాయంగా, అక్రమంగా, రౌడీజంతో ముస్లింల భూములను ఆక్రమించుకోవడానికి కృషి చేస్తున్నారు. దాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తిరస్కరిస్తుంది. మరి ఈ భూములు ముస్లింల హక్కులు, వాళ్ళ పూర్వీకులు ఇస్లాం కోసం, అనాథుల కోసం, వితంతువుల కోసం, మద్రసాల కోసం, మస్జిదుల కోసం, శ్మశానాల కోసం, రకరకాలుగా ప్రజల సేవ కోసం వాళ్ళు కేటాయించారు. కాబట్టి ఆ భూములు మా భూములపై వాళ్ళ పెత్తనం చేయడానికి ఎంత మాత్రం హక్కు లేదు. కావాలంటే ముస్లింలకు అప్పగిచ్చేస్తే ముస్లింలే దాన్ని కాపాడుకుంటారు, దాన్ని నడుపుకుంటారు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. వక్ఫ్ అనేది అల్లాహ్ కోసం ఒక స్థలాన్ని, ఒక భవనాన్ని, ఒక వస్తువును కేటాయించడాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ చేసే వ్యక్తిని వాకిఫ్ అంటారు. ఏ భూమి అయితే మసీదు కోసమైనా, మద్రసా కోసమైనా, లేక ఆసుపత్రి కోసమైనా, లేక శ్మశానం కోసం, దేనికోసం కేటాయించినా అది ప్రళయం వరకు ఆ ఉద్దేశంతోనే ఉపయోగించాలి. కానీ దాన్ని అమ్ముకొని తినే హక్కు, లేక ఇతరులు ఉపయోగించుకుంటే వ్యక్తిగతంగా ఎవరన్నా లాభం పొందుతాడంటే దానికి అనుమతి లేదు. ఒక వ్యక్తి అనాథుల కోసం ఒక భూమిని కేటాయించాడంటే ఆ భూమి ద్వారా వచ్చే లాభాన్ని అనాథులకే వాళ్ళు సహకరించాలి. వితంతువుల కోసం అంటే వితంతువుల కోసమే అది కేటాయించాలి. ఇలా వక్ఫ్ అంటేనే ఒక ఉద్దేశంతో కేటాయించినటువంటి భూమి. కాబట్టి ఇస్లాంలో దానికి ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇస్లాం దానికి చట్టాలున్నాయి. ఆ చట్టాలను కాదనేసి మన కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో వక్ఫ్కి అనుమతే లేదు అంటే మీరెవరండి? మొన్న పుట్టి వచ్చి మాకు మాట్లాడేవారు. 1014 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ఉన్నాము, మా భూములు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి,
మొన్న వచ్చేసి మీరు చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది? ఎవరు మీరు? రౌడీజం ఇండియాలో చెల్లదు. ఇక్కడ చట్ట ప్రకారమే పని చేయాలి. చేస్తే ప్రభుత్వం పరిపాలించండి, లేదా రీజన్ ఇచ్చి దిగిపోండి. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి వక్ఫ్ భూములను ఆక్రమించుకుంటామంటే అది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మరి యావత్ భారతదేశపు ముస్లిములు ఎంత మాత్రం ఒప్పుకోరు. తన భూములను, తన ఆస్తులను, తన మసీదులను, తన మద్రసాలను కాపాడుకోవడానికి తన ప్రాణాలైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కరుణామయుడైన అల్లాహ్ నన్ను, మిమ్ములను, యావత్ ముస్లిం సమాజానికి తన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఈ భారతదేశంలో ధర్మ ప్రకారం జీవించే హక్కు కోల్పోకుండా ఈ అబద్ధపు రాజకీయాలు, ఈ మోసము చేసే రాజకీయాలు పోరాడే శక్తి సామర్థ్యాలను ప్రసాదించుగాక. మరియు బ్రతికినంత కాలం ఒక ముస్లింగా, దేవుని దాసులుగా ఇలా ఇస్లాం యొక్క షరియత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. మరియు మనం ఏదైతే విడివిడిగా ఉన్నామో వీటిని వదిలేసి అందరూ కలిసి ఒక సంఘంగా, ఒక జమాత్గా, ఒక సొసైటీగా అందరూ కలిసి మెలిసి జీవిస్తే ఈ దుర్మార్గుల యొక్క కుట్రలు చెల్లవు. కాబట్టి మనమంతా ఏదో ఒక జమాత్, దేన్ని అయితే మీరు ప్రేమిస్తారో ఆ జమాత్, ఆ సొసైటీ, ఆ వర్గం వెంట ఉండండి. మరి అందరూ కలిసి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డులో కలిసి ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క పిలుపు మనందరి పిలుపు. కాబట్టి భవిష్యత్తులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే భారతదేశంలో కొడుతుందో దానికి ప్రతి ముస్లిం పురుషులైనా స్త్రీలైనా దాన్ని అమలుపరచడానికి సిద్ధంగా ఉండాలి. కరుణామయుడైన అల్లాహ్ ఈ ఇస్లాం ధర్మాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ప్రజలందరికీ పరిచయం చేయించే సద్బుద్ధిని, శక్తి సామర్థ్యాలను మనందరికీ ప్రసాదించుగాక. మరి ఈ భారతదేశంలో నివసించే ముస్లింలకు పూర్తిగా ఇస్లాం ప్రకారం జీవిస్తూ ఇతరులు కూడా ఇస్లాం యొక్క పరిచయం చేయించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మరి ఏ కుట్రలైతే ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకంగా, మన మసీదులకు, మద్రసాలకు, ఔఖాఫ్కి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వాలు అయితే కుట్రలు చేస్తున్నాయో అల్లా వారికి నాశనం చేయుగాక. మరి అటువంటి వారికి ఈ లోకంలో శిక్ష వేసి ప్రజలకు గుణపాఠం నేర్పించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం బిల్ ఖురానిల్ అజీమ్ వ నఫాని వ ఇయ్యాకుం బి ఆయాతిహి వ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీం మలికుర్ రౌఫుర్ రహీం.